స్తోత్రింతము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతములు మంగళధ్వనులు. రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతములు మంగళధ్వనులు. శుభము 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 నిత్యము, హల్లెలూయా ఆమేన్ ఆమేన్. శుభము 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 నిత్యము, హల్లెలూయా ఆమేన్ ఆమేన్. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. ప్రభువైనటువంటి ప్రియమైన సహోదర సహోదరులందరూ కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామం పేరిట మీకు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో మరి మనము అందరం కూడా ఇంటి దగ్గర ఉంటాము, సెలవుదినం కాబట్టి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి ప్రభుత్వ భారాన్ని బట్టి వర్తమానం మీకు అందిస్తూ ఉంటున్నాం. దానిలో ఉన్న సత్యం ఏదో తెలుసుకొని ఆ విధానంలో మనము ధరించినట్లయితే మనకు మన కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రేంగళ మా పొడవు తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి నమస్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నమస్తోత్రాలు. ఉదయకాల సమయంలో మీ దాసుని అభిషేకించి మీ దగ్గర మాటలు దాచేయమని వేడుకుంటున్నాం. ఎవరెవరు వింటున్నారో సత్యాన్ని గ్రహించి మార్గంలో నడిచి వారి మా ప్రభా శాంతి సమాధానంలో వారికి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. అంధకార శక్తులు మీ నామపడి బంధిస్తుంటున్నాం. మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తుంటున్నాం. మా ప్రభా అన్ని రకాల డిస్టర్బెన్స్ తొలగించమని ప్రార్థన చేస్తూ ఈ కొన్ని నిమిషాలు మీరు మాతో మాట్లాడి సత్యాన్ని నేర్పించమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. రండి, మనం ఇక్కడ ఈరోజు ధ్యానం కొరకై మొదటి రాజుల గ్రంథంలో 11వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 42వ వచనము. సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలందరిని ఏలిన కాలము 40 సంవత్సరములు. సొలొమోను గురించి దేవుడు మనకు వర్తమానం ఇస్తున్నాడు. ప్రభు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఇక్కడ మనం గమనించే మాట ఏంటంటే, సొలొమోను ఒక రాజుగా పరిపాలించాడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడంటే 40 సంవత్సరాలు పరిపాలించాడు. 40 సంవత్సరాలు పరిపాలించడం అంటే సామాన్య విషయమేనా? ఈ దినాల్లో 5 సంవత్సరాలు పరిపాలించాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు 40 సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయి ఉంటాడు? ఆయనను ఏర్పాటు చేసుకున్నది ఎవరు? ఆయన దేశం ఎలాగా ఉన్నది? మరి అలాంటి విషయాలన్నీ కూడా కొన్ని విషయాలు మనం ఇక్కడ ధ్యానించుకుందాం. సొలొమోను దావీదుకు మరి కొంతమంది కుమారులు ఉన్నారు. అందులో ఒక కుమారుడు ఇక్కడే మనం గమనిస్తూ ఉంటాము. మొదటి రాజుల గ్రంథము మొదటి అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము మొదటి అధ్యాయంలోనే ఈ విషయాన్ని మనం చూస్తాం. మొదటి రాజుల గ్రంథము మొదటి అధ్యాయము చూడండి, ఇక్కడేముంది? 5వ వచనం. అగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజులను అనుకొని రథములో గుర్రములో రౌతులను తన ముందుగా పరిగెత్తులకు 100 మంది మనుషులు ఏర్పరచుకొని అతని తండ్రి నీవు అలాగ ఎలా చేస్తున్నావా అతని చేత ఎప్పుడు విచారించి అతను నొప్పించగలకు చేయలేదు. చూచుటకు అతను బహు సౌందర్యం గలవాడు, అబ్షాలోము తర్వాత పుట్టినవాడు. ఇక్కడ గమనిస్తే దావీదుకు ఒక భార్య ఉంటున్నది, ఆమె పేరు హగ్గీతు.
ఇంకొక కుమారులు ఉన్నారు. అందులో మొదటైన అదోనీయగా కనబడుతున్నాడు. అతనిలో గర్వం ఉన్నది. ఎలాంటి గర్వం ఉందంటే, నేనే రాజును కావాలి, నేనే పరిపాలనలో ఉండాలి, అందరూ నా అధికారం కిందే ఉండాలి, ఆస్తి అంతా కూడా నాకే కలిగి ఉండాలి, నేనేం చెప్తే అది జరగాలి అనే ఉద్దేశంతో తన సొంత ఆలోచన చేసి కొంతమందిని ఏర్పాటు చేసుకొని మరి తనకు తానే రాజుగా ప్రకటించుకోవడానికి మరి తన ఒక స్థలానికి వెళ్ళిన వాడుగా కనబడుతూ ఉంటున్నాడు. ప్రియమైన సోదరులారా, ఎందుకు ఇక్కడ మనం చూస్తున్నామంటే, నేడు ప్రపంచాన్ని పరిపాలించేవాడు కూడా దేవుని యొక్క ఏర్పాటు లేకుండా తమ సొంత చిత్తంతో, తన సొంత బలంతో, తమ సొంత తెలివి జ్ఞానం చేత, తమ సొంత అధికారం చేత, తమ సొంత గర్వము అతిశయం చేత ప్రజలను పరిపాలించుకుంటున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు కూడా అలాగనే. అందుకనే దేవుడు ఈ యొక్క మరి అదోనీ యొక్క ప్రణాళిక ఆయనతో ఉన్న వాళ్ళందరిని కూడా చెదరగొట్టేసేసాడు. అందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయిన వారుగా కనబడుతూ ఉంటున్నారు. ఎవరు కూడా తనతో లేరు. అక్కడ గమనిస్తే ముందుకు పోయే వాళ్ళు కొంతమందిని 50 మందిని కొన్ని రథాలు ఏర్పాటు చేసుకొని కొంతమందిని పిలుచుకొని మరి అక్కడికి వెళ్ళేసి బలులు అర్పించేసి నేనే రాజునని ప్రకటించుకోవాలనుకున్నాడు. అయితే దేవుడు దాని అంతా కూడా తారుమారు చేసేసాడు. కాబట్టి నా తలంపు ఏమనగా, నేను ప్రపంచాన్ని పరిపాలించుకుంటున్నటువంటి అనేక దేశాల్లో దేవుని చిత్తము, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క దేశాలు లేకుండా తమంతట తామే తమ సొంత విధానాల ద్వారా, తమ సొంత పద్ధతుల ద్వారా, తమ సొంత జ్ఞానాన్ని ఉపయోగించేసి, తమ సొంత అధికారాన్ని ఉపయోగించుకొని బలవంతంగా ఏదో విధానంలో పరిపాలన చేయాలి మేము అని అనేకులను సమకూర్చుకొని, కొంతమందికి ధన రూపంలో, కొంతమందికి రకరకాలైన ప్రలోభాల ద్వారా వారు ఏమవ్వాలనుకుంటున్నారంటే నాయకులుగా పరిపాలించాలని వారు కోరుతూ ఉంటున్నారు. అయితే ప్రభు వాటినన్నిటినీ కొట్టివేసేస్తున్నారు. ఇప్పుడు ఆయన చిత్త ప్రకారము ఇక్కడ మనం గమనించినట్లయితే, అదే మొదటి రాజుల గ్రంథములో అక్కడ మనం మరొక విషయాన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే, అదే అధ్యాయంలోనే రెండు అధ్యాయంలోకి వద్దాము. 12వ వచనం. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడాయెను, అతని రాజ్యము నిలకడగా స్థిరపరచబడెను. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నాడు. మరి దావీదు యొక్క మరొక భార్య అయినటువంటి బెత్షెబా, ఆ బెత్షెబా యొక్క కుమారుడు సొలొమోను. దేవుడు సొలొమోనుని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే తండ్రి కూడా సొలొమోనుని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని ప్రజలు కూడా సొలొమోనుని ఏర్పాటు చేసుకున్నారు. వీడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, వాడు నాన్నగారైనటువంటి దావీదు ఏర్పాటు చేసుకున్నాడు. మూడవదిగా అనేకులైనటువంటి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయననే ఏర్పాటు చేసుకున్నారు. అందుకని ఏముందంటే, అతని రాజ్యము స్థిరపడను అనే మాట చూడండి, అతని రాజ్యము నిలకడగా ఉన్నదనే మాట చూడండి. కాబట్టి మన రాజ్యాలు నిలకడగా ఉండాలంటే, స్థిరంగా ఉండాలంటే, అదోనీలాగా తమంతట తామే రాజులుగా ఉండాలని కోరుకునేవాళ్ళు ఎప్పుడు కూడా ఉండలేరు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సొలొమోనుతో ఉండటానికి ఇష్టపడుతున్నారు. యాజకులు సొలొమోనుతో ఉండటానికి ఇష్టపడుతున్నారు. ప్రవక్తలు సొలొమోనుతో ఉండటానికి ఇష్టపడుతుంటున్నారు. దేశీయులైనటువంటి అనేకులు సొలొమోనుతో ఉండటానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే, నేడు మనం చూస్తున్నాం పరిపాలన ప్రపంచంలో, మన దేశంలో, మన రాష్ట్రాలు, అనేక ప్రాంతాల్లో. అది మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి ఎలాంటి వాడు అనే తనమంతా తానే నేను రాజును కావాలని కోరుకున్నాడా? ఎప్పుడైనా వెళ్ళి సొలొమోను
వాళ్ళ నాన్నగారిని నేను రాజుగా చేస్తావు లేదని అడిగాడా? లేదా తనంతట తానే వెళ్ళి నేను నన్ను రాజుగా ప్రకటించమని కోరాడా? లేదు కదా. కాబట్టి దైవ చిత్తానుసారంగా ఎవరైతే పెద్దల యొక్క సలహాల ప్రకారం, ప్రవక్తల యొక్క సలహాల ప్రకారం ఎవరైతే నియమించబడతారో వారి రాజ్యము స్థిరంగా ఉంటుంది, వారి రాజ్యము నిలకడగా ఉంటుంది. సరే, అంతటితో అయిపోయిందా? ఇక్కడ మనం గమనించినట్లయితే రాజు అయిపోయి స్థిరమై ఉండడం కాదు, కానీ ఇప్పుడు 3వ అధ్యాయంలోకి వస్తే 4వ వచనంలో చూద్దాం. గిబియోను ముఖ్యమైన ఉన్న స్థలమై ఉండను కనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించెను. చూసారా, ఇక్కడ సొలొమోనుకున్నటువంటి మరొక శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే బలులు అర్పిస్తుంటున్నాడు. ఈ బలులను దేవుడు అంగీకరించాడు. అందుకని ఏమంటున్నాడంటే 5వ వచనం, గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై. కాబట్టి ఆయన బలులు అర్పించిన తర్వాత దేవుడు ఆయనకి ప్రత్యక్షమవుతూ ఉంటున్నాడు. అలాగే మరి ఈ యొక్క ఈ అదోనియా కూడా బలులు అర్పించాడు కదా. చూడండి, అక్కడ కూడా మాట చూద్దాం. 9వ వచనం, 1వ అధ్యాయం 9వ వచనం. అదోనియా రోగులో సమీపందుడు జయలోతన బండ దగ్గర గొర్రెలను, ఎడ్లను, కొవ్విన దూడ బలిగా అర్పించి రాజకుమారులకు తన సహోదరులందరినీ యూదావారికి రాజు యొక్క సేవకులందరినీ పిలువనంపించెను. చూసారా, ఈయన కూడా బలులు అర్పించాడు. ఈయన బలులు అర్పించి అనేక మంది ఈ లోక సంబంధమైనటువంటి మరి కొంతమందిని తనకు సపోర్ట్గా ఉండే దాని కొరకై కొంతమంది రాజకుమారులను, కొంతమంది పెద్దవారిని, వీళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి, నాతో ఉండండి అని బలులు అర్పించాడు. కానీ దేవుడు ప్రత్యక్షం కాదు. నేటి దినాల్లో కూడా అలాగనే ఉంది. తమ సొంత ఆలోచనతో, తమ సొంత జ్ఞానం చేత, తమ సొంత తెలివిచేయటం చేత పరిపాలించాలనుకునేవాడు. ప్రజలను పరిపాలించాలి, మేము వారి మా స్వాధీనం ఉంచుకోవాలి, మేము అధికారులుగా ఉండాలి అనుకునేటటువంటి వారిని దేవుడు లక్ష్య పెట్టడం. గర్వంతో ఉన్న వారిని దేవుడు లక్ష్య పెట్టడు. గర్విష్ఠులను దేవుడు త్రోసివేస్తాడు. అదోనియా గర్విష్ఠుడు కాబట్టి త్రోసివేసిన వాడిగా కనబడుతుంటున్నాడు. నా ప్రియమైన సోదరుడా, ఆయన స్థానంలో సొలొమోను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలా అని కోరు అని అన్నాడు. ఆయన అడిగిన మాట చూడండి, 9వ వచనంలో, 3వ అధ్యాయము, 1 రాజులు 3వ అధ్యాయం 9వ వచనం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసులైన నాకు వివేకము గల హృదయము దయచేయము అని అన్నాడు. రాజు అయిన వెంటనే దేవుడు ఆయన బలులు అర్పించిన తర్వాత దేవుడు ఆయనకు ప్రత్యక్షమై ఏం కావాలో నీకు కావాలో కోరుకో సొలొమోను, మీ నాన్నగారిని బట్టి నేను నీకు ప్రత్యక్షమవుతున్నాను, నువ్వేం కావాలో కోరుకో, ఇప్పుడు రాజుగా వచ్చావు కాబట్టి నువ్వేం కావాలో అనుకుంటున్నావు అన్నాడు. అప్పుడు ఏమంటున్నాడంటే, అయ్యా, ఇంత విస్తారమైనటువంటి జనాలు నా చేతికి అప్పగించావు, నేనైతే యవనస్తుడిగా ఉన్నాను, ఇక్కడ చాలా పెద్ద అనుభవం గల వాళ్ళు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, ధనికులు ఉన్నారు, రకరకాలైనటువంటి వారు నా రాజ్యంలో ఉన్నారు. వారికి న్యాయం చేకూర్చాలి కదా, వారు న్యాయంగా పరిపాలించాలి కదా, వారి నీతిగా పరిపాలించాలి కదా. కాబట్టి ఆ జ్ఞాన హృదయం నాకు దయచేయమని అడిగాడు. ప్రియమైన సోదరులారా, ఈనాడు ప్రపంచంలో ఒక్క నాయకుడైనా, ఏ ఒక్కరైనా కూడా నీ ప్రజలను నీతిగా నేను పరిపాలిస్తాను, న్యాయంగా నేను పరిపాలిస్తాను, వారికి అన్యాయం జరగనివ్వను, వారి యొక్క భోజన విషయంలో కానీ, వారి యొక్క నివాస విషయంలో కానీ, వారి యొక్క వస్త్ర విషయంలో కానీ, వారి ఉద్యోగ విషయాల్లో కానీ, వారి పంటల విషయాల్లో కానీ, బిడ్డల యొక్క చదువుల విషయాల్లో కానీ, వారి యొక్క ఆరోగ్య పరిస్థితి విషయంలోనే కానీ, ఎలాంటి అయినా కూడా వారికి నేను న్యాయం చేకూరుస్తానని చెప్పగలిగినటువంటి ఒక నాయకుడు
స్వార్థం లేనటువంటి వాడు, ధనాన్ని ఆశించకుండా, పేరు ప్రఖ్యాతులను ఆశించకుండా, శత్రు ప్రాణాలు కూడా ఆశించకుండా అడిగినటువంటి ఒక గొప్ప రాజు సొలొమోను అనేటువంటి ఆయన. అందుకని నా ప్రియమైన సోదరి సోదరుడా, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు సొలొమోనును. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, రాజుగా నియమించాడు. అందుకని ఏమన్నాడు? అదే కాదు, దీర్ఘాయునైనను ఐశ్వర్యమైనను శత్రువునైనను ప్రాణములైన అడుక్క న్యాయమును అనుగ్రహించడానికి వివేచన అనుగ్రహించమని అడిగితివి. నీవిలాగని అడిగినందున నీ మనవుని ఆలకించున్నాను. బుద్ధి వివేకంగల హృదయం నీకు ఇచ్చున్నాను. పూర్వీకులో నీ వంటి వాడు ఒకడు లేడు, ఇక మీద నీ వంటి వాడు ఒకడు ఉండడు. మరి ఐశ్వర్య ఘనత ఇవ్వమని అడగపోయినను నేను వాటిని నీకు ఇచ్చుతున్నాను. అందువలన దినములన్నిటిలో రాజుల్లో నీ వంటి వాడు ఒక్కడైనను ఉండడు. చూసారా ప్రియులారు? నీవు అడిగిన ఏమడుగుతున్నావు? భౌతికమైనటువంటిది ఏం అడగటం లేదుగా. ఏమేమి అడుగుతున్నావు నీవు? దీర్ఘాయువు కావాలా, నాకు 100 సంవత్సరాలు నేను బ్రతకాలని అడిగినావా? లేదు. పోనీ ఐశ్వర్యవంతుడిగా చేయి, నేను కోటీశ్వరుడిగా చేసే, నేను కోట్లు సంపాదించుకుంటాను, నేను గొప్ప గొప్ప మేడలు కట్టుకుంటాను, గొప్ప గొప్ప ఇండస్ట్రీస్ పెట్టుకుంటాను, గొప్ప గొప్ప పొలాలు కొనుక్కుంటాను, నా పేరుతోటి నా బిడ్డల కొరకై అంతా సంపాదించుకుంటానని అనలేదు కదా. అనేమడుగుతున్నాడు? అయ్యా, జ్ఞానం ఇచ్చాను, నాకు మంచి బుద్ధి, మంచి వివేచన మేము నీ ప్రజలను పరిపాలించాలా. అందుకని దానితో పాటు కూడా నీకు అన్ని ఇస్తున్నానని చెప్పాను, నీకు అన్నీ కూడా ఇస్తాను అని చెప్పారు. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, అలాంటి నాయకులు మనకు అవసరం. తమంతట తామే ఇతరులను పడగొట్టేటటువంటి ఉద్దేశంతో ఆ నాయకులు అవసరం లేదు మనకు. మనం చూస్తున్నాం కదా, మొదటి అధ్యాయంలో హగ్గీత కుమారుడైనట్టు అదోనియా వేరే వాళ్ళని పడగొట్టాలా, నేనే రాజుగా ఉండాలా, నా పరిపాలనే గొప్పగా ఉండాలా, నేను చెప్పిందే జరగాలని ఒక గర్వించి తమంతట తామే రాజులుగా కావాలని కోరుకున్నాడు. అయితే అది దేవుడు దాన్ని కొట్టివేశాడు. అయితే ఇప్పుడు 16వ వచనం అంటున్నాడు 3వ అధ్యాయంలో, తర్వాత వేసిన స్త్రీలు రాజు వద్దకు వచ్చి అతని ముందు నిలచిరి. 28వ వచనం, అతని స్త్రీలందరూ రాజు తీర్చిన తీర్పును విని న్యాయ విచారించుండ్రు. రాజు దైవజ్ఞానం పొందిన వాడిని గ్రహించి అతను భయపడి. కాబట్టి 2 స్త్రీలు వచ్చారు, వాళ్ళు ఎవరో తెలియదు. అయినప్పటికి కూడా ఇంత గొప్ప రాజు వాళ్ళకి న్యాయం చేకూరుస్తున్నాడు. మనోడు తనోడని చూసుకోలేదు, వాళ్ళు ఎవరో వెళ్ళిపోమని చెప్పలేదు. 2 స్త్రీల విషయంలో ఎంతో మరి తను తగ్గించుకొని ఒక రాజుగా ఉండి న్యాయం చేసి పంపించాడు. ఈరోజు అన్యాయం జరగటం లేదా? కులాల పేరిట, మతాల పేరిట, జాతుల పేరిట, చదువు ఉన్నవారు, చదువు లేనటువంటి వారు, ఈ దేవుని నమ్మిన వారు, ఆ దేవుని నమ్మినటువంటి వారు, ఈ భాష వారు, ఆ భాష వారు, ఈ ప్రాంతం వారు, ఆ ప్రాంతం వారు, అన్యాయం జరగడం లేదా? అందుకని ఇక్కడ మాటలు రాయబడుతూ వచ్చినాయి. న్యాయం జరిగించినటువంటి నాయకులు మనకు అవసరం. ఎవరైతే మనకు న్యాయం చేయగలరో, దేవుడంటే భయపడగలరో, దేవుని భయపడుతూ వచ్చిన వాళ్ళకి న్యాయం చేసి పంపిస్తారు. ఈరోజు మనకు అనేకమైన ఉన్నాయి. విద్యార్థులకు న్యాయం జరగాలంటే వారి భవిష్యత్తు బాగుండాలని చదువుకోవాలా. అందరికీ చదువు అవసరము. ఇప్పుడు కొందరే చదువుకునే దానికి అర్హత ఉంటున్నది, అనేకులకి చదువు లేనటువంటి అర్హత లేదు. మరికొందరికి వ్యవసాయం అనేది వాళ్ళ చేతిలోనే ఉండాలి భూములు అనుకుంటున్నారు. అందరూ వ్యవసాయం చేసుకోవడానికి లేదు. వ్యాపారం అనేది మా చేతిలోనే ఉండాలనుకుంటున్నారు. అందరికి వ్యాపారం చేసుకునేటువంటి స్థాయి లేదు. ఇలాగ అనేకం కోల్పోతున్నాం ఈ రోజున. అందుకనే ప్రియమైన సోదరి సోదరుడా, ప్రభువా, న్యాయం చేసుకునేటటువంటి ఆయనను మాకు దయచేయమని మనం ప్రార్థించాలి. నీతి న్యాయం జరిగించేవారు మనకు అవసరం. అందుకనే ఇక్కడ ఆ విషయం అయిపోయిన తర్వాత మరో విషయాన్ని మనం గమనిస్తాము. సొలొమోను ఉన్నటువంటి మరొక రహస్యాన్ని ఇక్కడ మనం చూసుకుందాం. అదే మొదటి రాజుల గ్రంథంలో ఇంకొక విషయాన్ని మనం గమనించుకుందాం.
ఆరో అధ్యాయము 14 ఈ ప్రకారము సొలొమోను మందిరం కట్టించి ముగించెను. కాబట్టి సొలొమోను తనలో ఉన్న మంచి గుణం ఏంటంటే నిజమైనటువంటి దేవునికి ఒక మందిరం కట్టించాలా, అక్కడ బలులు అర్పించబడాలా, అక్కడ ప్రజలు రావాలా, అక్కడ ప్రజలు వచ్చి ప్రార్థన చేసుకోవాలా, ఆ ప్రార్థన ద్వారా సమస్తమైనటువంటి ప్రజలకు మేలు జరగాల అనే ఉద్దేశంతో ఆయన యొక్క మందిరాన్ని నిర్మించిన వాడుగా కనబడుతుంటున్నాడు. నిర్మించడమే కాదు, తర్వాత అక్కడ ఆయన చేసినటువంటి యొక్క విషయాన్ని మనం చూద్దాం. చూడండి, మరి 8వ అధ్యాయం అంటున్నాడు, 54 సొలొమోను ఇలాగ ప్రార్థించుట విన్నపం చేయడం ముగించి ఆకాశ తట్టు తన చేతులను చాపి యెహోవా బలి మీద మోకాళ్ళు ఉంటున్న మాని లేచి నిలిచిన తర్వాత, చూసావా ప్రియులారా, ఆయన ఒక మందిరాన్ని నిర్మించాడు. ఒక మందిరాన్ని దేవుని కొరకు నిర్మించేవాళ్ళు అవసరం. నేడు నాయకులు ఎవరైనా ఉన్నారా? నిజమైనటువంటి దేవుడు, లోకరక్షకుడు, ప్రాణం పెట్టినటువంటి ఆయన, లోకాన్ని ప్రేమించి అనేక రోగులను స్వస్థపరిచినటువంటి దేవుడు, అనేక దయ్యాలను వెళ్ళగొట్టినటువంటి దేవుడు, చనిపోయినటువంటి వాళ్ళు పైకి లేపినటువంటి దేవుడు, అనేకుల యొక్క కన్నీళ్లు తుడిచి ఆదరించినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా? ప్రభువైన యేసుక్రీస్తు వారే కదా. మరి ఆయన కొరకై మందిరాలు మనం కట్టేవారు ఎవరైనా ఉన్నారు? ఈ రోజున మందిరాలు పడగొట్టేవారు ఉన్నారు, యాజకులను చంపేసేవాళ్ళు ఉన్నారు, గ్రంథాలను కాల్చివేసేవారు ఉన్నారు. ప్రియమైన సోదరుడా, ఆలోచించే ఒకసారి మనం ఎలాంటి నాయకులు మనం కావాలని కోరుకుంటున్నాము. దేశము క్షేమంగా ఉండాలంటే, దేశము నెమ్మదిగా ఉండాలంటే ప్రార్థించినటువంటి సొలొమోనులాగా ఉండాలి, న్యాయం జరిగించినటువంటి సొలొమోనుగా ఉండాలి. ఆస్తిని కోరుకునే సొలొమోను కాదు, పేరు ప్రఖ్యాతులు కోరుకునే సొలొమోను కాదు, గొప్ప వ్యక్తిగా నేను ఉండాలని కోరుకున్న వ్యక్తి కాదు, తన కొరకై కొంతమందిని ఏర్పాటు చేసుకున్నవాడు కాదు, డబ్బిచ్చేదో రథాలు కొనేసి ముందులో పరిగెత్తించుకోమని చెప్పినటువంటి సొలొమోను కాదు. కానీ తండ్రి ద్వారా, దేవుని ద్వారా, ప్రజల ద్వారా అందరి యొక్క ఇష్ట ప్రకారము ఏర్పాటు చేయబడ్డాడు. కాబట్టి 40 సంవత్సరాలు పరిపాలించినాడు. కాబట్టి నా ప్రియమైన సోదరుడా, ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే ఆయన ప్రార్థన చేయడమే కాదు, ఒక మాట అన్నాడు, అయ్యా, ఎవరైతే ఈ స్థలానికి వచ్చి ప్రార్థన చేసుకుంటారో వారి మనవును ఆలకించండి. వారికి వచ్చే తెగులైనా, వారికి వచ్చే కరువైనా, వారికి వచ్చే ఖడ్గమైనా సరే వాటన్నిటిలోంచి విడిపించండి ప్రభువా అని ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. నా ప్రియమైన సోదరుడా, ఈనాడు మనకు ఇలాంటి వారు అవసరము. ఎలాంటి వారు అవసరం అంటే దేవుని కొరకై నిజమైనటువంటి యొక్క మందిరాలు కట్టి నిజమైనటువంటి యాజకత్వం జరిగించాలి. అక్కడే మనం గమనిస్తే ఆ పనంతా జరిగించేదాని కొరకై అదే యొక్క రాజుల గ్రంథంలో ఆయన 4 అధ్యాయాలు కొంతమంది అధిపతులను ఏర్పాటు చేసుకుంటారు. నమ్మకమైనటువంటి వారిని, యథార్థవంతులైనటువంటి వారిని ఆయనకు అసిస్టెంట్స్గా చేసుకుంటారు. వారి ద్వారా సమస్తమైనటువంటి పరిపాలన 40 సంవత్సరాలు సౌమ్యంగా జరిగిస్తూ వచ్చాడు, సమాధానంగా జరిగిస్తూ వచ్చాడు. కాబట్టి మనము కూడా ఏమని ప్రార్థించాలంటే, ప్రభువా మా దేశాన్ని పరిపాలించాలన్నా, మా రాష్ట్రాన్ని పరిపాలించాలన్నా, లేక ప్రపంచాన్ని పరిపాలించాలన్నా తమంతట తామే మేము పరిపాలించగలము. సొంత విధానాల్లో, సొంత పద్ధతుల్లో, రకరకాల ప్రలోభాల ద్వారా, రకరకాల విధానంలో తమంతట తాము గెలవాలనుకుంటున్న వారందరినీ ప్రభువా నువ్వు త్రోసివేసేసి నీతిగా, న్యాయంగా, యథార్థంగా ఉండే ఎవరైతే ఉండాలని కోరుకుంటున్నా వారిని నియమించు. అంతేకాదు ప్రభువా, ఎవరైతే మరి నీ ఆలయాలను కట్టించి అక్కడ ప్రార్థన జరిపించుకుంటారో, దేవుని యొక్క ప్రత్యక్ష కలిగి ప్రజలందరికీ మేలు జరుగుతూ ఉంటుందో అలాంటి వారిని ఏర్పాటు చేయాలని మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఏర్పాటు చేస్తాడు. కాబట్టి ఈ మాటలన్నా మీకు అర్థమై ఉంటుంది. ఈ రోజున మనం ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకోవాలా అనేది దేవుడు మనతో మాట్లాడాడు. కాబట్టి అది మనమే ఏర్పాటు చేసుకోవాలి. దేవుని యొక్క ఏర్పాటు, తండ్రి అయినటువంటి దావీదు యొక్క ఏర్పాటు, ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలు కలిసి సొలొమోను ఏర్పాటు చేసుకున్నారు. అందుకని ఆయన రాజ్యము
సుభిక్షంగా ఉన్నది, శాంతి సమాధానం ఉన్నది. అట్టి ప్రభుత్వాన్ని ప్రభు మనకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగళ మా పొడవు తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలు బట్టి స్తోత్రాలు ప్రభా. మరొకసారి మీ కృపాహస్తాలు మనం అప్పచెప్పుకుంటున్నాం. నాయన మా తండ్రి, మా ప్రభా, అదోనియా తనంతట తానే రాజు కావాలనుకున్నాడు, మీరు త్రోసివేశారు. అయితే ప్రభా, మీకు భయపడి దావీదు మా ప్రభా మరి మీ చిత్తానికి లోబడిన కారణం చేత అది వాక్యానుసారముగా మీ చిత్తానుసారముగా ప్రజల యొక్క మనోభిష్ట ప్రకారము సొలొమోను మీరు ఏర్పాటు చేశారు. 40 సంవత్సరాల పరిపాలన నెమ్మదిగా ఉన్నది. మా దేశము ప్రభా ప్రస్తుత పరిస్థితి మీకు తెలుసును. ఎక్కడ కూడా నెమ్మది లేని పరిస్థితులు, కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, కన్నీరులో వెళ్ళిపోతున్న దేశాన్ని దృష్టించండి ప్రభా. మీరు ఏర్పాటు చేసుకున్న నాయకులను మీరు మాకు దయచేయండి. నెమ్మదిగా పరిపాలించేవాళ్ళు, న్యాయంగా పరిపాలించేవాళ్ళు, నీతిగా పరిపాలించేవాళ్ళు ప్రభా. మా తండ్రి, ప్రజలకు మేలు చేసినటువంటి వారు, అభివృద్ధి పరిచినటువంటి వారు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నారు. అంత మాత్రమే కాకుండా ప్రభా, మరి ఎంతో శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క మందిరాన్ని నిర్మించారు. ప్రార్థన చేసినప్పుడు మీరే సాక్షాత్ అక్కడ మీ యొక్క తేజస్సు దిగొచ్చింది. దేశం అంతా నెమ్మదిగా ఉన్నది, ఏ కొదువు కొరత లేకపోయింది, యుద్ధాలు లేవు, అందరూ కూడా ప్రభా సమాధానంగా ఉన్నారు. కానీ మా దేశంలో కూడా ఎలాంటి శాంతి సమాధానం కొరకాయి మేమందరం కూడా ప్రార్థించి దానికి మా వంతులో మేము నిలబడుట్లో సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. నిదారాస్తాలకు అప్పచెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటాం. ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తాం. యేసయ్య పరిశుద్ధనామమున స్తుతించి ప్రార్థించి ఈ రోజున ప్రభు అనేక స్థలాల్లో ఓటింగ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అన్ని స్థలాల్లో క్షేమము, నెమ్మది, సమాధానం కలుగు చేయండి. ఎక్కడ మా ప్రభా కొట్లాట్లు, తగాదాలు, ప్రభా మోసము, మా తండ్రి కుట్రాలు భగ్నం చేసేసేయండి. ఎక్కడ కూడా ప్రభా విరోధులుగా ఉండి ఎలాంటి యొక్క మా తండ్రి మోసం జరగకుండా కాపాడి భద్రపరచండి. మీ ప్రజలకు న్యాయం చేకూర్చమని అక్కడ ఉన్నటువంటి అధికారులు, ఆఫీసర్లు అందరిలో కూడా క్షేమం పొందేదానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. ప్రజలకు కావాల్సిన జ్ఞానం దయచేయమని వేడుకుంటాం. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ప్రైజ్ లార్డ్. వర్తమానం విన్నారు కదా, కాబట్టి మనము ప్రార్థనాపూర్వకముగా మరి మనం ప్రార్థించినట్లయితే ప్రభు ఇచ్చిన మన జ్ఞానాన్ని బట్టి మన దేశం కొరకై, మన కొరకై ప్రభు యొక్క దృష్టిలో ఉన్న నాయకులను ప్రభు మన కొరకై నియమించినట్లుగా అందరూ ప్రార్థిస్తారండి. భారం కలిగి వర్తమాన ప్రకారం మీరు కూడా ముందుకు వెళ్ళండి. అందరూ ప్రైజ్ లార్డ్.